నువ్వు ఎవరిని లవ్ చేయనని నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్ నాన్న. నాన్న మీరు ఓకే అంటే ఇప్పటి నుంచి ఇంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేనే తీసుకుందాం అనుకుంటున్నాను. మన పిల్లలు చూస్తుండగానే చాలా పెద్దవాళ్ళు అయిపోయారు కదా. ఒక వయసు వచ్చాక తల్లిదండ్రుల దగ్గర నుండి బాధ్యత తీసుకోవడం అంటే ఎంతమంది నాన్నల కథ తెలుసా? బ్యాచులర్కి ఇల్లు వద్దని నెత్తి నోరు కొట్టుకున్నా ఇచ్చావు. అపార్ట్మెంట్ మొత్తం మీద బ్యాచెస్ మీరే కాబట్టి కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండండి. గుడ్ మార్నింగ్ అంకుల్. ముందు ఆ సీరియడ్ తాగడం మానే. నిజంగా అంకుల్ మీరు ఇష్టపడి ఒప్పుకుంటేనే మేము పెళ్లి చేసుకుంటాం. నేను ఒప్పుకుంటేనే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, లేకపోతే లేదు. అంతేగా? అంటే అయితే చేసుకోకండి. అంటే నేను ఏదో జోక్గా అన్నా అంకుల్, మీరు సీరియస్గా తీసుకున్నట్టున్నారు. నేను మీ అమ్మాయిని లవ్ చేసిందే పెళ్లి చేసుకుందాం. నిజం చెప్పాలంటే అసలు ఈ పెళ్ళే వద్దనిపిస్తుంది. మీరున్నట్టుండి ఎందుకు మనసు మార్చుకున్నారో నాకు తెలీదు, కానీ సర్వం ఏవేవి చేయలేడో అవన్నీ నా కోసం చేశాడు నాన్న. నేను ఎంత ఎదవనైనా ఏ బాధ్యత తీసుకోలేనో నాకు తెలిసినా నా కోసం ఫుల్ సపోర్ట్ ఇచ్చి నాతో నించుంటుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను సర్వాన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పాలనుంది, కానీ ఎక్కడో వాడికంటే నాకు మీ మీదే ప్రేమ ఒక మెట్టు ఎక్కువ ఉంది. వద్దు, నాకు నీ గురించి తెలుసు, మా నాన్న గురించి తెలుసు, అందుకే చెప్తున్నా. ప్లీజ్ రా, ఒప్పుకోకు. నాకు ఈ ఛాలెంజ్ ఓకే అంకుల్. ఓకే, ఆల్ ది బెస్ట్. నువ్వెలా అయినా మా నాన్నని ఇంప్రెస్ చేసి వీడే నా అల్లుడని ఫిక్స్ అయ్యేలా చేయాలి. అదంత ఈజీగా పనిలాగా అయితే అనిపిస్తలే. చివరిసారిగా నీకు మాట చెప్తున్నా, నేను పెట్టే ఎగ్జామ్లో నువ్వు పాస్ అయితే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. మా నాన్న పక్కా నిన్ను ఫెయిల్ చేసేస్తాడు. అవసరమారా ఇవన్నీ? నా వల్ల అవ్వట్లే, నేను ఓడిపోతున్నా. ఏమైనా మనం చూసుకుందాం. నాన్న, నువ్వు నాతో మాట్లాడకు. పోనీ నేను మాట్లాడొచ్చా అంకుల్? సర్వం నిన్ను మాట్లాడదని చెప్పాను కదా. అంటే ఇంతసేపు మాట్లాడినిచ్చారు కదా అంకుల్.